హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము 8th క్లాస్ చూస్తున్నామండి, తెలుగు టెక్స్ట్ బుక్. చూడండి, 8th క్లాస్లో సెమ్ 1 సెమ్ 2 అని ఉన్నాయండి. సెమ్ 1 అయితే నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడు సెమ్ 2 అండి. ఫస్ట్ లెసన్ మేలి మలుపు అనమాట. పాఠము ప్రక్రియ వచ్చి కథ అండి. ఇతివృత్తం వచ్చి ఆత్మస్థైర్యం. రచయిత దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు. ఒకసారి నేను అన్ని సెమిస్టర్ 1లో ఏ పాఠాలు చూసామో చూద్దాము. ఎవరు చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకసారి రాసుకుంటారు. ఇదిగోనండి 8th క్లాస్ సెమిస్టర్ 1లోనైతే మనకి 6 పాఠాలు, ఒక ఉపవాచకం అయితే ఉంది. ఫస్ట్ పాఠం వచ్చి చూడండి, ఆంధ్ర వైభవం. ప్రక్రియ వచ్చి గేయం. ఇతివృత్తం వచ్చి రాష్ట్ర కీర్తి. రచయిత వచ్చి కొండేపూడి లక్ష్మీనారాయణ. సెకండ్ లెసన్ మాతృభూమి అండి. ప్రక్రియ వచ్చి కథానిక చిన్న కథ అనమాట. ఇతివృత్తం వచ్చి దేశభక్తి అండి. దేశభక్తి, కుటుంబ విలువలు తెలియజేస్తుంది ఈ లెసను. పవని నిర్మల ప్రభావతి గారు రచయిత. శతక సౌరభం వచ్చి మూడో లెసన్ అండి. ప్రక్రియ వచ్చి శతకం, నైతిక విలువలను తెలియజేస్తుంది. ఇతివృత్తం శతక కవులు. రచయితలు శతక కవులు. ఫోర్త్ లెసన్ వచ్చి నా యాత్ర రచన అండి. ప్రక్రియ జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాలు. ఇతివృత్తం బులుసు వెంకటరమణయ్య గారు రచయిత. 5వ పాఠం సందేశం. ప్రక్రియ వచ్చి ఖండకావ్యం. కష్టజీవుల శ్రమ. ఇతివృత్తం గుర్రం జాసువా గారు రచయిత. పయనం అండి. 6వ పాఠం మాండలిక కథ. ప్రక్రియ వచ్చి సామాజిక స్పృహ. ఇతివృత్తం సింగమనేని నారాయణ రచయిత. 7వది మనకి ఉపవాచకమండి. నెక్స్ట్ మనం సెమిస్టర్ 2లో చూద్దాము. ఈ పాఠాలన్నీ నేను పెట్టానండి, ఆ ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి చూడండి. ఇప్పుడు మనం సెమిస్టర్ 2 చూద్దాము. ఒకే పుస్తకంలో సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 కూడా ఉన్నాయండి. ఇందులోనైతే మనకి 6 పాఠాలు, ఒక ఉపవాచకమండి. ఇందులో కూడా చూడండి, అక్కడ 7 వరకు ఉన్నాయి కదా ఉపవాచకంతో కలిపి. ఇక్కడ 8, 9, 10, 11, 12 చూడండి, ఇక్కడ వరకు మనకి పాఠాలు. ఇదొకటి ఉపవాచకం అనమాట. ఇవి కూడా చూద్దాము. ఇతివృత్తం ప్రక్రియను. మేలిమలుపు కథ. ప్రక్రియ వచ్చి ఇతివృత్తం ఆత్మస్థైర్యం. రచయిత దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు. 9వ లెసన్ చిరమాలిన్యం. వచన కవిత రూపంలో ఉంది. ప్రక్రియ మానవ విలువలను తెలియజేస్తుంది. ఇతివృత్తం షేక్ ఖాజా హుస్సేన్ అండి. నాటి చదువు 10వ పాఠం ఆత్మకథండి. ప్రక్రియ వ్యక్తిత్వ వికాసం, చదువు విలువ. ఇతివృత్తం మామిడిపూడి వెంకటరంగయ్య గారు రచయిత. 11వ పాఠం సమదృష్టి. ప్రక్రియ వచ్చి గజల్. ఇతివృత్తం సమానత్వం. పైడి తెరేస్ బాబు రచయిత. 12వ పాఠం భువన విజయం. సాహితీ రూపకం. ఇతివృత్తం వచ్చి భాషాభిరుచి. వేటూరి ప్రభాకర శాస్త్రి, డాక్టర్ సివి సుబ్బన్న. 13వ పాఠం ఆతిథ్యం అండి. ప్రక్రియ వచ్చి ఇతిహాసం. ఇతివృత్తం వచ్చి అతిథి గౌరవం. తిక్కన్న సోమయాజి రచయిత. తర్వాత మనకి ఉపవాచకమండి. ఇప్పుడైతే మనం మేలిమలుపు చూద్దాము. ప్రక్రియ కథా రూపంలో ఉంది. ఆత్మస్థైర్యం గురించి తెలియజేస్తుంది లెసను. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు రచయిత. ఇదిగోనండి మేలిమలుపు. చూడండి, ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి అని ఇచ్చారు. 1 ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి, నొప్పిలేని నిమిషమేది, జననమైన మరణమైన జీవితాన అడుగడుగున, నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు, బ్రతుకు అంటే నిత్య ఘర్షణ, దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది, అంతకన్నా సైన్యముండునా, ఆశ నీకు అస్తమౌను, ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శాస్త్రమౌను, ఆశయమ్ము సారథౌనురా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించారండి. ఇది చూడండి, ఇక్కడ ఉన్నారు. ఈ పాఠం ఉద్దేశం చూద్దామండి. జీవితంలో మనకు ఎదురయ్యే బాధాకరమైన సంఘటననైనా, సంతోష సంఘటననైనా
సంతోషకరమైన సంఘటననైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని, జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుకులను అధిగమిస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. జీవితంలో మనకెదురయ్యే బాధాకరమైన సంఘటననైనా సంతోషకరమైన సంఘటననైనా స్వీకరించాలని చెప్తున్నారండి. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా మనం ధైర్యంతో ముందుకెళ్ళాలి అని చెప్తుంది ఈ పాఠం ఉద్దేశం. చూడండి, దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు 1887 నుంచి 1980 వరకు ఉన్నారు. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి తూర్పుగోదావరి జిల్లా చంద్రపాలెం గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు తిమ్మన్న శాస్త్రి, సీతమ్మ. వీరు కృష్ణపక్షం, ఊర్వశి, పుష్పలావికలు, అమృతవీణ, బహుకాల దర్శనం, కృష్ణశాస్త్రి వ్యాసావళి, చూడండి, మంగళ కహాలి పేరుతో దేశభక్తి గేయాలు మొదలైనవి రచించారు. మంగళ కహాలి పేరుతో దేశభక్తి గేయాలు మొదలైనవి రచించారు. వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును, భారత ప్రభుత్వం పద్మభూషణ్, కేంద్ర సాహిత్య పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుత పాఠం పుష్పలావికలు నుండి గ్రహింపబడింది. చూడండి, పుష్పలావికల నుండి ఈ పాఠం తీసుకున్నారని చెప్తున్నారండి. చూడండి, ఇక్కడ మనకి వాళ్ళ నాన్నగారు తిమ్మన్న శాస్త్రి, సీతమ్మ మమ్మీ. వీరు కృష్ణపక్షం, ఊర్వశి, పుష్పలావికలు, అమృతవీణ, బహుకాల దర్శనం, కృష్ణశాస్త్రి వ్యాసావళి, మంగళ కహాలి పేరుతో దేశభక్తి గేయాలు మొదలైనవి రచించారు. వీరికి దేశభక్తి గేయాలు రచించారని చెప్తున్నారండి దేవులపల్లి గారు. నెక్స్ట్ చూద్దాము. లెసన్ స్టార్ట్ అవుతుందండి. ఏమండి, ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది అని ఒకడు అడిగాడట. నేను 30 ఏళ్ల నుంచి చూస్తున్నాను, ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంది ఈ రోడ్డు అని మహా తెలివైన వాడిలాగా రెండోవాడు జవాబు చెప్పాడట. ఇది చురుకైన మాటలాగా కనబడుతుంది, కానీ దీనిలో నిజం లేదు. రోడ్డు ఎక్కడికి వెళ్ళకపోవడం ఏమిటి? అది హమేషా ఎక్కడికో ఒక చోటికి వెడుతూనే ఉంటుంది. ఒక్క క్షణం నిలబడకుండా రోడ్డు నడుస్తుంది, రకరకాలుగా నడుస్తుంది. రోడ్డు పరుగెత్తుతుంది కూడా. ఎటొచ్చి ఎప్పుడూ విరామం లేకుండా కదులుతూ ఉండడం వల్ల చలనం లేకుండా ఉన్నట్లుంటుంది. గిర్రు గిర్రున తిరిగే బొంగరం కదలకుండా ఉన్నట్లు కనబడుతుందే అలాగా. దారి 1000 కాళ్ళ జర్రి వంటిది. పాపం దానికి రవ్వంతైనా విశ్రాంతి లేదు. అలాగే ప్రతి మనిషి జీవితంలో విశ్రాంతి లేని పయనం ఉంటుంది. చదివేస్తున్నానండి, తెలుగు అర్థమైపోతుంది కదా, అందుకని వివరించట్లేదు. బాటసారులలాగే దారులు రకరకాలు. చేలల్లో గట్లదారులు, తోపుల్లో పుంతదారులు, కొండ కనుమలలో కునికే దారులు, నగరాలకు వెళ్ళే రహదారులు, ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ దారుల్లో మలుపులు హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆ దారుల్లో ప్రయాణించేవారు తమ ప్రయాణాన్ని సర్దుబాటు చేసుకొని ప్రయాణిస్తారు. ఇందులో కష్టాలు సుఖాలు ఉండవచ్చు. దారుల్లోని రకాలు లాగే మానవుల జీవితాలు కూడా రకరకాలుగా కొనసాగుతూ ఉంటాయి. ఒక్కొక్కరికి జీవితం ఒడిదుడుకులు లేక, మలుపులు లేక, కదిలించే సంఘటనలు లేక, కష్టసుఖాలు లేక ఎన్నడూ కొనసాగదు. మార్గానికి మలుపులే గాక ఎగుడు దిగుడులు కూడా ఉండాలి అంటాను. ఉండకపోతే ఎలాగా? వైకుంఠపాలి ఆట ఉంది, పరమపద సోపాన పటం మీద ఆడేది. ఇది జీవితమంతా ఆకర్షవంతంగా ఉంటుంది. నాటకంలాగా కనిపిస్తుంది. ఎందుచేత అంటే దీని నిండా మలుపులు, ఎగుడు దిగుడులును. ఎప్పుడేది జరుగుతుందో, ఏది మరునిమిషం సిద్ధంగా ఉందో మనకు తెలియదు. ముందు వచ్చేది నిచ్చెనో విష సర్పమో మనకు తెలియదు. వరుసగా నిచ్చెనలే వచ్చేసి పరమపదం ఇట్టే ఎక్కేసి కూర్చుంటే ఆట బాగుండదు. పరమపదం దాకా పరుచుకున్న పదంలో ఒక మలుపు తిరిగితే నిచ్చెన, మరొకటి తిరిగితే పన్నాగం, ఆ పాముకాటు వల్ల కిందికి ఒరగడం, అంతలో తేరుకొని ఒక నిచ్చెన ఎక్కడం, మరొక సోపానం దాటడం,
పూల తోటలో కాలు పెట్టడం, ఆనంద ధామపు అంచులు, గోపుర శిఖరాలు కనబడడం, ఇంతలో ఒక కాలాహి కరవడం, మళ్ళీ సొమ్మసిల్లి నేలరాలడం, ఇలా మలుపులతో ఎగుడు దిగుడులతో సాగే ఆటే వైకుంఠపాళి. మానవ జీవితం కూడా వైకుంఠపాళి ఆటలాంటిదే. ఈ ఆటలో నిచ్చెనలు ఎక్కడం, పాము మింగడం ఉన్నట్టే మానవ జీవితంలో హెచ్చుతగ్గులుంటాయి. వీటి అన్నింటి వల్లనే జీవితానికి గమనం, ఊపు, చైతన్యం, ఉత్సాహం, లక్ష్యం వస్తాయి. మలుపులు, ఎగుడు దిగుడులు జీవిత మార్గంలో ఉండి తీరాలి. జీవిత మార్గంలో గొప్ప మలుపులున్న మానవుని జీవితం మహాకావ్యం అవుతుంది. రామాయణంలాగా, మహాభారతంలాగా ఆ మానవుణ్ణి మహాత్ముడంటారు. జీవిత మార్గంలో మలుపు తిరిగితే, ఆపద వచ్చినా, ఆనందం కలిగిన తరువాత స్థిమితంగా వాటిని నెమరు వేసుకున్నప్పుడు మాత్రం అన్నీ అమూల్యంగానే కనబడతాయి, ఆప్తంగా ఉంటాయి. వాటిని మాసిపోనీయం, అవి తీయనివైపోతాయి. అనంత యాత్రా మార్గం మీద అవి మనకు దారిబత్తంగా నిలుస్తాయి. బతుకుదారి మలుపు తిరిగితే రాజు కింకరుడు రాజు అవ్వడం తథ్యం. ఈ సత్యాన్ని తెలిపేదే సత్యహరిశ్చంద్రుని కథ. అలాగే ఇలాంటి నిజాన్ని తెలిపే కాశీ మజిలీ కథ చూద్దాం. అనగా ఒక గ్రామంలో ఒక యువకుడున్నాడు. వానికి తల్లి తండ్రి ఎవ్వరూ లేరు. మధుకరం చేసుకునేవాడు. వడిదుడుకులు లేక వాని బ్రతుకు సుఖంగా సాగేది. బ్రతుకుతున్నానని వానికి తెలియదు. వానికి రాత్రి పగలు తేడా లేదు. అంతలో వానికి తెలియకుండానే వాని బ్రతుకు తెరువు ఒక మలుపు తిరుగుతుంది. ఒకనాడు ఊరుకోలేక ఉన్న ఊరు వదిలి బయలుదేరాడు. ఎక్కడికో తెలీదు. నడిచాడు. మునిమాపు వేళ్లకు ఒక పట్టణ పరిసరానికి వచ్చాడు. అక్కడ ఆగాడు. పాతబడిన మానవుని కన్నా పలుకరించే తోట నయం అన్నాడు. అలసి ఉన్నాడు కనుక, దరిద్రుడు కనుక, అట్టి శ్రమలు అలవాటైపోయాయి కనుక హంసతూలికా తల్పం అక్కర లేకుండానే నిద్రపోయాడు. ఇంతలో తెల్లవారబోతుండగా వాడి నిద్ర అంచులు కదిలినట్లయింది. ఏదో కలకలం సోకి ఒళ్ళు విరుచుకున్నాడు. లేచి కూర్చున్నాడు. ఎదురుగా రత్నభూషణాలతో పెద్ద ఏనుగు మీద బంగారపు అంబారి, ఆ ఏనుగు పక్కన వెండి వేత్రాలతో భటులు, ఆ ఏనుగు ముందు గంభీరంగానూ వినయంగానూ నిలబడ్డ ఒక పెద్ద మనిషి, ఆ ఏనుగు తొండంతో పట్టుకున్న ఒక మందార మాలిక, ఆ ఏనుగుకి దూరాన వేల కొద్దీ జనం. ఏమిటి ఇదంతా అనుకున్నాడు. ఇంత గొప్ప కలను కరిగించి మాయం చేయకూడదనుకుని మళ్ళీ నిద్రపోదామనుకుంటుంటే ఆ ఏనుగు మందారధామాన్ని వాని మెడలో వేసి ఆ తొండంతోనే వాణ్ణి భద్రంగా ఎత్తి అంబారిలో కూర్చోబెట్టి పట్టణం వైపు వెళ్ళింది. జయము జయము మహారాజా అని జయ జయ ధ్వానాలు చేశారు అక్కడి జనం. ఆ పట్టణపు రాజు పురుష సంతానం లేకుండా చనిపోయాడు. పట్టపు ఏనుగు ఎవరి మెడలో దండ వేస్తుందో వాడు రాజు కావాలని మంత్రి, రాజగురువు అందరూ నిశ్చయించారు. పట్టం కోసం ఆత్రంగా అడ్డుపడిన అందరినీ తప్పించుకొని ఊరు బయట చెట్టు కింద ధూళిలో కొలువున్న కుచేలుడి దగ్గరకు వచ్చి ఆ భద్రగజం వాణ్ణి మహారాజుగా ఎన్నుకుంది. తరువాత వాడు బంగారపు బొమ్మ వంటి రాజకూతుర్ని వివాహం చేసుకుంటాడు. వాడి బ్రతుకు తెరువు ఎంత పెద్ద మలుపు తిరిగిందో. మానవ జీవితంలో మలుపులన్నిటి వెనుక మంగళ సంఘటనలే ఉండనక్కర్లేదు, కష్టసుఖాలు ఉంటాయి. అలాంటి భావాన్ని తెలిపేదే రామాయణం. అంతవరకు ఆనందంగా నడిచింది శ్రీరాముని కథ. బాల్యక్రీడలు, విశ్వామిత్ర క్రతురక్షణ, సీతా కళ్యాణం, పరశురామ గర్భభంగం, అహల్య శాప విమోచనం, తర్వాత పట్టాభిషేక మహోత్సవం వరకు వచ్చింది. ముందు కూడా అలాగే మధుమార్గం పరుచుకున్నట్లు ఉంటుంది. అయితే
దారి హఠాత్తుగా మలుపు తిరిగి ఊరుకుంది. పట్టాభిషేకం బదులు వనవాసం పిడుగులా వచ్చి పడింది. అలాగే మరో మలుపు వెనక మాయలేడి పొంచి ఉంటుంది. ఇటువంటి మలుపులతో రామాయణం సాగుతుంది. గొప్పవాళ్ళ జీవిత మార్గం అంతా మలుపులే. సామాన్యుల బ్రతుకుల దారుల్లోనూ మలుపులుంటాయి. కానీ అందరి జీవితాల్లోనూ మలుపు వెనక ఇట్టి తీవ్ర సంఘటనలు ఉండనక్కర్లేదు. దినదినము మన జీవితంలో చిరుమలుపులు వస్తాయి. అక్కరలేని అతిథి రావడం, అనుకోకుండా ఉద్యోగం పోవడం, ఆశించని ధనం రావడం, అనురాగంతో పెంచుకున్న అలరు తీగను ఏ పశువో తుంచివేయడం, చిరస్నేహబంధం అకారణంగా తెగి తునిగిపోవడం, ఇవన్నీ మలుపులే. మన మార్గంలో మలుపులు తిరగడం తలుపు తీయడం వంటిదే. తెరవగానే ఆప్తబంధువు ఎదురు కావచ్చు. అయితే ఈ మలుపులన్నీ పట్టించుకొని వాళ్ళున్నారు కొందరు. మలుపుల కోసం ఎదురు చూస్తుంటారు కొందరు. తీరికగా కూర్చుని మార్గంలో మలుపులు మలుచుకుంటారు కొందరు. కొందరికి ఆదిపర్వం మొదలుకొని స్వర్గారోహణం దాకా మలుపులే. ఏదైనా మార్గానికి మలుపులు కావాలి. మలుపు వెనకాల మదనం ఉండని, మధువనం ఉండని. జీవిత లక్ష్య గమనంలో ఏది ఎదురైనా వాటిని అధిగమించాలి. లక్ష్య ఛేదనలో ఎదురయ్యే కష్టనష్టాలను భరించాలి. సుఖదుఖాలను పొందాలి. నిరాశ నిస్పృహలకు తట్టుకోవాలి. అప్పుడే జీవితంలో ఓటమిని అంగీకరించాక విజయాన్ని సాధించగలుగుతాం. జీవిత మలుపులను అధిగమించి సుఖప్రదమైన జీవనాన్ని సాగిస్తాం. విజేతగా నిలుస్తాం. 10 మందికి ఉపయోగపడతాం. అయిపోయిందండి లెసన్ అయితే. లెసన్ అంతా మనకి ఏం తెలియజేస్తుందంటే జీవితంలో ఒడిదుడుకులు వస్తాయి, తట్టుకొని నిలబడాలి అని చెప్తుందండి. మన జీవితంలో రకరకాల మలుపులు ఉంటాయి అని చెప్తుంది. చూడండి, మనకి ఇక్కడ పిల్లలకి యాక్టివిటీ అయితే ఇచ్చారు. యాక్టివిటీ ఇక్కడేమోని ఇవన్నీ వాళ్ళకి ఒక పారాగ్రాఫ్లు ఇచ్చి వాటిని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లా రాయమన్నారనమాట. మనకి ఇక్కడ గ్రామర్ పార్ట్ అయితే స్టార్ట్ అవుతుందండి. చూద్దాము. చూడండి, ఇక్కడ ఒక పట్టికలోని పదాలు ఇచ్చి ఇవి కనుక్కోమన్నారు. అర్థాలు: తేరుకొని అంటే దీనికి అర్థం కోలుకొను. ఇదిగోనండి, కోలుకొను. ఇక్కడ ఉదాహరణకు ఒకటి ఇచ్చారు చూడండి. బాటసారి అంటే ప్రయాణికుడు. తేరుకొని కోలుకొను. కింకరుడు అంటే సేవకుడు. ఇదిగోండి, సేవకుడు. క్రతువు అంటే యాగం. ఇక్కడ ఉందండి, యాగం. నయం అంటే మంచిది అలా ఇచ్చారండి. చిన్న యాక్టివిటీ లాగే అది కూడా. అర్థాలు కూడానండి అక్కడ. నయం అంటే మంచిది, క్రతువు అంటే యాగం, కింకరుడు అంటే సేవకుడు, తేరుకొని అంటే కోలుకొను, బాటసారి ప్రయాణికుడు. ఇక్కడండి ఇవి చూడండి నానార్థాలు. ఇదిగోండి నానార్థాలు. చైతన్యం అంటే మనకి ఇక్కడ కదలిక, తెలివి. మదనం తపన, ఉమ్మెత్త. సుఖం సంతోషం, సౌఖ్యం, స్వర్గం. క్రతువు యజ్ఞం, పని. ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. క్రతువు యాగం అన్నా యజ్ఞం అన్నా ఒకటే కదండి, పని. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇచ్చారు. క్రతువు అంటే యజ్ఞం, పని. ఇక్కడ పర్యాయ పదాలు ఇచ్చారు చూడండి. నేస్తాలు, గజము, మిత్రులు, సర్పము, చుక్కలు, భూపాలుడు, భుజంగము, నృపాలుడు, స్నేహితులు, తారలు, కుంజరము. చూడండి, నేస్తాలు. ఇదిగోండి, నేస్తాలుకి మిత్రులు, స్నేహితులు. అలాగే పన్నగంకి చూడమంటున్నారు. పన్నగం సర్వము, భుజంగము, నక్షత్రాలు, తారలు, చుక్కలు, రాజు, భూపాలుడు, నృపాలుడు, ఏనుగు, గజము, కుంజరము. నెక్స్ట్ అండి, ఇదిగోనండి, కుంజరము అంటే ఏనుగు. ప్రకృతి వికృతులండి. చూడండి, అంబ వంట చేస్తుంది, చేసిన పదార్థములను అమ్మ వడ్డిస్తుంది అంటే ఇక్కడ అమ్మ. చూడండి, రాజు, రేడు. చంద్రుడు. ఇదిగోండి, చంద్రుడు. పట్టణం.
పట్టణం అంటే పట్నం. ప్రకృతి వికృతులండి. నేను లాంగ్ వీడియో ఒకటి పెట్టానండి. 200 ప్రకృతి వికృతులు అయితే ఉన్నాయి. అవి కలెక్ట్ చేసుకోండి, చెక్ చేయండి, పాత వీడియోల్లో ఉంటాయి. చూడండి ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ ఒక పదం ఇచ్చారు, దానిలో 2 పదాలు ఉన్నాయి, అవి కనుక్కోమన్నారు. మునిమాపు అంటే ముని, మౌనంగా ఉండేవాడు. అలవాటు, అలా. కెరటము, తరంగము. మందారం, దారం. అలా అండి మనం కనుక్కోవాలన్నమాట. రామాయణం. రామాయణంలో మాయ ఉంది చూడండి, మోసము. తట్టుకోవాలి, తట్టు, తోచు. ఉండనక్కరలేదు, ఉండ. ఇదిగోండి ఉండ, గుళిక. అప్పుడప్పుడు, అప్పు అంటే బాకీ. పరమపదం, పదం. ఇదిగోండి పదం, పాదము. అలాగండి రకరకాల పదాలు ఉన్నాయి చూడండి. ఉండనక్కర్లేదు అంటే నక్క అని కూడా ఉంది. అలా మనం రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ అండి చూడండి ఇక్కడ సంధి విడదీయమంటున్నారు. ఈ క్రింది వాక్యాల్లోని సంధి పదాలను గుర్తించి విడదీసి సంధి పేరు పట్టికలో రాయండి అంటున్నారు. పరుగు పందెంలో పరిగెత్తువారు వెనుదిరిగి చూడరాదు. పరిగెత్తు ఇదిగోనండి, పరుగెత్తు, పరుగు ప్లస్ ఎత్తు, ఉత్వసంధి. మహాత్ములు, మహా ప్లస్ ఆత్ములు, సవర్ణ దీర్ఘ సంధి. మహోత్సవాలు, మహా ప్లస్ ఉత్సవాలు, గుణసంధి. ప్రయాణం అంతా, ప్రయాణము ప్లస్ అంతా, ఉత్వసంధి. మాట్లాడాలని, మాట్లాడాలి ప్లస్ అని, ఉత్వసంధి. నెక్స్ట్ అండి తత్పురుష సమాసం గురించి అయితే ఇచ్చారు. విభక్తుల్లో ఉండేవి తత్పురుష సమాసాలు అండి. చూడండి తత్పురుష సమాసం. సమానమైన అర్థాలు గల 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని సమాసం అంటారని కింది తరగతిలో తెలుసుకున్నారు కదా. కింది సమాస పదాన్ని పరిశీలించండి. సూర్యకిరణాలు. చూడండి సూర్యుని యొక్క కిరణాలు, దీని నుంచి కిరణాలు వస్తే యొక్క వచ్చింది కదండి, అది షష్ఠీ తత్పురుష సమాసం. విభక్తుల్లో ఉంటుంది. విభక్తులన్నీ కలిపి తత్పురుష సమాసాలు అంటారని చెప్తున్నారండి ఇక్కడ. పై ఉదాహరణలో సూర్య కిరణాలు అనే పదాలు పూర్వ ఉత్తర పదాలుగా ఉన్నాయి. ఇది పూర్వ, ఇది ఉత్తర పదాలుగా ఉన్నాయి. వీటిలో కిరణాలు అనే ఉత్తర పదానికి, ఇదిగోనండి కిరణాలు అనే ఉత్తర పదానికి ప్రాధాన్యం ఉంది. సూర్య అనే పూర్వపదం కిరణాలు ఎవరివనే విషయాన్ని బోధిస్తుంది. ఈ సూర్య అనే పదమే ఈ కిరణాలు ఎవరివి, సూర్యునివి, అది బోధిస్తుంది పూర్వపదం. ఉత్తర పదం యొక్క ఉత్తర పదం గురించి తెలియజేస్తుంది పూర్వపదం అని చెప్తున్నారు ఇక్కడ. వీటిలో కిరణాలు అనే ఉత్తర పదానికి ప్రాధాన్యం ఉంది. సూర్య అనే పూర్వపదం కిరణాలు ఎవరివనే విషయాన్ని బోధిస్తుంది. ఇలా ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన సమాసాన్ని తత్పురుష సమాసం అంటారు. చూడండి ఇది సూర్య ఏమో ఉత్తర, పూర్వ, కిరణాలు ఉత్తర కదా. ఉత్తర పదానికి ఇక్కడ చూడండి ఉత్తర పదానికి ప్రాధాన్యం ఉంటే దాన్ని తత్పురుష సమాసాలు అంటారని చెప్తున్నారు. విభక్తులండి. విభక్తుల్లో చూడండి ఇక్కడ చెప్తారు. తత్పురుష సమాసంలోని పూర్వపదం తరువాత ప్రథమా విభక్తి నుండి సప్తమి విభక్తి వరకు గల విభక్తులలో ఏ విభక్తి ప్రత్యయం వస్తుందో ఆ పేరుతో తత్పురుష సమాసం అని పిలుస్తాం. పై ఉదాహరణలో సూర్యుని తర్వాత షష్ఠి విభక్తి ప్రత్యయం యొక్క వచ్చింది, అంటే సూర్యుని యొక్క వచ్చింది కనుక షష్ఠీ విభక్తి పేరు మీదుగా దీన్ని షష్ఠీ తత్పురుష సమాసం అని పిలుస్తాం. ప్రస్తుత పాఠంలోని తత్పురుష సమాసాలను పరిశీలిద్దాం. ఈ మేలి మలుపు పాఠం ఉంది కదండి, మనం చూసాం. ఇప్పుడు ఆ పాఠంలోనున్న తత్పురుష సమాసాలని చూద్దాం అని చెప్తున్నారు. ఈ పాఠంలో తత్పురుష సమాసాలు చూద్దాం. తత్పురుష సమాసాలు అంటే ఏమని చెప్పుకున్నాం, ఇవన్నీను విభక్తి ప్రత్యామ్నాయాలు. ఇవన్నీ మనకి విభక్తులు ఉన్నాయి కదండి. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, ఇవన్నీ తత్పురుష సమాసాలు అని చెప్తున్నారు. ఈ పాఠంలో ఏమేమి వచ్చాయో చూద్దాం అంటున్నారు. చూడండి ఇక్కడ అర్ధరాజ్యం, రాజ్యము, అర్ధభాగం. ఉత్తర పదానికి ఇక్కడ మనకి వివరణ, ఉత్తర పదానికి ప్రాధాన్యం ఉంది. రాజ్యంలో అర్ధభాగం మాట. ఉత్తర భాగానికి ప్రాధాన్యం ఉంటే, ఉత్తర పదానికి ప్రాధాన్యం ఉంటే వాటిని
మనము ఇవి తత్పురుష సమాసాలు అని చెప్పుకుంటాం అని చెప్పారు కదండి. ఇవన్నీ ఉత్తర పదానికి ప్రాధాన్యం ఉన్నాయన్నమాట. చూడండి, సూక్ష్మదర్శి, సూక్ష్మమును దర్శించువాడు, మందారములతో చేసిన మాలిక, బ్రతుకు కొరకు తెరువు, పాము వలన కాటు, పదముల యొక్క ధ్వనులు, బాల్యమందు క్రీడలు, ఇవన్నీ ఉత్తర పదాలు. ఇవన్నీ పూర్వపదాలు. వీటికి విశేషం ఉందన్నమాట, ఇక్కడ ప్రాధాన్యం ఉంది కాబట్టి ఇవన్నీ తత్పురుష సమాసాలు. ఇవన్నీ చెప్తున్నారండి. ఇక్కడ చూడండి, అర్ధరాజ్యం, రాజ్యము అర్ధ భాగం, ము వచ్చింది ఇక్కడ. ఇదిగోనండి, ఈ ము ప్రథమ తత్పురుష సమాసం. డు ఉన్న, ము ఉన్న, ఊ ఉన్న, లు ఉన్న ప్రథమ తత్పురుష సమాసం. ఈ నిన్ను లన్ కూర్చి గురించి ఉంటే ద్వితీయ. అలాగండి, ఇక్కడ ఏముంటే వాటిని తృతీయ అంటారు. ఇవి వస్తే చతుర్థి. వలనం కంటెన్ పట్టి వస్తే పంచమి. కిన్ కున్ యొక్క లోన్ లోపల వస్తే షష్ఠి తత్పురుష. అందు నన్ను వస్తే సప్తమి. ఇక్కడ చూడండి, బాల్యమందు క్రీడలు, మందు అంటే అందు, అందు సప్తమి తత్పురుష. ఇవన్నీ ఇచ్చారండి. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి, క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలను రాసి సమాసం పేరు తెలపండి. పూల తోట, పూల యొక్క తోట షష్ఠి తత్పురుష సమాసం యొక్క వచ్చింది. దారి బత్తెం, దారి కొరకు బత్తెము చతుర్థి తత్పురుష సమాసం. వెంటనే మనం టక్కమని పట్టుకోవాలన్నమాట అండి. కొరకు చూడండి, చతుర్థి కొరకు. మందార ధామం, మందారం యొక్క ధామం షష్ఠి తత్పురుష యొక్క వచ్చింది కదా. జీవిత మార్గం, జీవితం యొక్క మార్గం, ఇది కూడా యొక్క వచ్చింది, షష్ఠి తత్పురుష అనమాట. అలాగండి, నెక్స్ట్ చూద్దాము. అలంకారాలండి, శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు. పద్యంలో కానీ గద్యంలో కానీ చెప్పదలచిన విషయాన్ని బాగా అర్థమయ్యేలా మనసుకు హత్తుకునేలా చెప్పడాన్ని అలంకారాలు దోహదపడతాయి. పద్యంలో కానీ గద్యంలో కానీ చెప్పదలసిన విషయాన్ని బాగా అర్థమయ్యేలా మనసుకు హత్తుకునేలా చెప్పడాన్ని అలంకారాలు దోహదపడతాయి. అలంకారాలు రెండు రకాలు, శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు. శబ్దాలంకారాలు శబ్ద సౌందర్యాన్ని పెంపొందిస్తే, అర్ధాలంకారాలు భావ సౌందర్యాన్ని కలిగిస్తాయి. అర్ధాలంకారాల్లో ఒకటైన అతిశయోక్తి అలంకారాన్ని గురించి తెలుసుకుందాం. అతిశయోక్తి అలంకారం. కింది వాక్యాన్ని పరిశీలించండి. ఉదాహరణకి, ఈ నగరంలోని భవనాలు చంద్రమండలాన్ని, ఆకాశాన్ని తాకుతున్నాయి. అతిశయోక్తి అన్నమాట. పై ఉదాహరణలో భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయని వర్ణించారు. మేడలు వాస్తవంగా ఆకాశాన్ని తాకవు, అంత ఎత్తు ఉన్నాయని చెప్పడం ముఖ్య ఉద్దేశం. ఇలా ఉన్న స్థితిని ఎక్కువ చేసి వర్ణించి చెప్తే దానిని అతిశయోక్తి అలంకారం అంటారు. ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువ చేసి చెప్పడం అన్నమాట. దాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. చూడండి, ఇక్కడ ఇలా ఒక వస్తువుని గురించి కానీ ఒక విషయాన్ని గురించి కానీ గోరంతను కొండంతగా చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. కింది వాక్యాలలో అలంకారాన్ని గుర్తించి రాయండి. జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. సందేశం పాఠంలోని పామునకు బాలు పద్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి. ఇదిగోనండి, సందేశంలోని రాయమంటున్నారు కదా, చూద్దాము. పామునకు బాలు చీమకు పంచదార మేపుకొనుచున్న కర్మభూమిని జనించు ప్రాప్తనంబైన ధర్మదేవతకు కూడా నులికిబడు జబ్బు గలదు వీడున్న చోట. 5వ పద్యం భావం చూద్దామండి. పాముకు పాలు చీమకు పంచదార పెట్టే ఈ కర్మభూమిలో పుట్టిన ధర్మదేవతకు కూడా ఇతడు ఉన్న చోట ఉలిక్కిపడే జబ్బు ఉంది కాబట్టి కష్టపడే వానికి విలువ లేకుండా పోయింది. ఇది ఏ అలంకారం అని అడుగుతున్నారండి. అక్కడ మనకి అతిశయోక్తి అలంకారం గురించి చెప్పారు కాబట్టి ఇది అతిశయోక్తి అలంకారం అన్నమాట. గ్రామర్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఇదంతా మామూలుగా పిల్లలకి ఇచ్చారండి. చూడండి, ఏనుగు లక్ష్మణ కవి గారు ఒక పద్యం అండి, దానికి భావం అయితే ఇచ్చారు. ఇక్కడ
పా పాఠాంత పద్యం అది. ఇక్కడ పాఠాంత అంశం అయితే ఒకటి ఇచ్చారు, చిన్న కథ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ లెసన్ అండి చిరమాలిన్యం. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.